హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఉలెన్తో పర్స్ తయారు చేయడం ఎలాగో చూపిస్తానండి. దీనికి ఒక జిప్ తీసుకోవాలి, 2 ఉలెన్ తీసుకోవాలి. ఈ జిప్కి ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి, లేదంటే ఓపెన్ అయిపోతుంది. దీనికి ఫస్ట్ ఒక కలర్ ఉలెన్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దీనికి డైరెక్ట్ జిప్కి డైరెక్ట్ ఉలెన్ సూది పట్టదు కాబట్టి ఈ మామూలు సూదితో జస్ట్ ఒకసారి హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ దీనికి ఈ థ్రెడ్ని ముడేయాలి. ఇలా ముడి వేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ప్రతిదీ ఏంటంటే డైరెక్ట్ సూది దింపితే అది అవ్వదు, అందుకని పినిస్తో ఇలా హోల్ పెట్టుకొని అప్పుడు దించుకోవాలి. ఇలా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా డైరెక్ట్ జిప్కి అల్లాలి. ఇలా దగ్గరగా వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ వేయాలి. ఇలాగా సూది మీద ఉలెన్ వేయకుండా జస్ట్ ఇలా డైరెక్టే తీసుకోవాలి. దీంట్లోంచి ఇలా పక్కనే హోల్స్ పెట్టుకుంటూ ఇలా చూడండి, ఇలాగా సింగిల్ లైన్లో ఇలా వెళ్ళాలి. ఇలా ప్రతి హోల్కి పిన్తో హోల్ పెట్టాలి. ఇలా ప్రతి నెక్స్ట్ స్టెప్కిని ఇలా దగ్గరగా వేసుకోవాలి. ఇలా ఈ లైన్ చివరి వరకు వేసేసుకోవాలి. ఇలా పూర్తిగా జిప్ చివరి వరకు అల్లుకోవాలి. అల్లిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసి ఇలా వెడల్పుగా అల్లుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇటు రౌండ్ వస్తుంది, అంటే ఎక్కడ కటింగ్ అనేది లేకుండా కంటిన్యూస్గా అల్లడమని. ఇక్కడ దీంతో ఎండ్ అయింది కదా, ఇప్పుడు ఇలా అడ్డంగా అల్లుకోవాలి. ఇక్కడ హోల్స్ పెట్టుకొని ఇలా ఈ కార్నర్లో వేసుకోవాలి. ఇలా ఈ కార్నర్ తిప్పి మళ్ళీ ఇటు కొద్దిగా అడ్డంగా వేసుకుని మళ్ళీ స్ట్రైట్ లైన్ వస్తుంది. చూసారా, ఈ కార్నర్ ఇలా తిరిగింది కదా, ఇలాగే ఇక్కడ కూడా వస్తుంది. ఇలా ఈ కార్నర్ మొత్తం ఫినిష్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా ఎడ్జ్లో వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ స్ట్రైట్గా వేసుకోవాలి.
ఇదిగోండి ఇలా వస్తుంది. మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మెయిన్ ఈ పర్స్ చేయడానికంతా ఈ జిప్కి అటాచ్ చేసుకోవడం అండి. ఇది మెయిన్ వస్తే ఇంకా తర్వాత కిందన్న పర్స్ అంతా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఇలా ఇందాక వేసినట్టు మొత్తం చివరి వరకు వేసేయాలి. ఇలా మొత్తం ఈ జిప్ మొత్తం చివరి వరకు అల్లేసుకోవాలి. మెయిన్ దీన్ని జాగ్రత్తగా అల్లుకుంటే పర్స్ షేప్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మొత్తం కవర్ అయిపోయింది కదా జిప్ మొత్తం. దీంతో ఇప్పుడు సెకండ్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది నీడిల్. మనం ఫస్ట్ లైన్ వేసుకున్నాం కదా, యాక్చువల్గా మనం ఎప్పుడు ఇలా తీస్తామండి. అలా కాకుండా ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా, పై చైన్, దీని స్టార్టింగ్ నుంచి తీస్తే ఒక లైన్లా మనకి డిజైన్ సెపరేట్గా కనిపిస్తుంది. ఇలా ఈ పైన నుంచి తీసుకోవాలంటే ఈ పైన చైన్ కనపడుతుంది కదా, ఈ పై లైన్ నుంచి తీసుకోవాలి. ఈ లైన్ వదిలేయాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతి లైను డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా మనం సూది మీద దారం వేయకుండా ఇలా డైరెక్ట్ ఎందుకు తీస్తున్నామంటే సూది మీద దారం వేస్తే లెంత్ ఎక్కువ వస్తుంది, ఈజీగా అయిపోతుంది. కానీ గ్యాప్స్ వచ్చేస్తాయి. ఆ గ్యాప్స్ రాకుండా ఇలా దగ్గరగా ఉండాలి అంటే ఈ అల్లిక అల్లుకోవాలి. చూడండి క్లియర్గా. ఇలా చైన్ వెనక సైడ్ తీసుకోవాలి. ఇటు మన వైపు ఉన్నది ఈ లైన్ వదిలేయాలి. ఈ వెనక సైడ్ ఉన్న చైన్ లైన్లోంచి తీసుకోవాలి ఇలా సింగిల్ లైన్. చూసారా, మీకు సెకండ్ లైన్ కూడా ఇలా చాలా చిన్నగా వస్తుంది. ఇలా అల్లుకోవాలి. ఈ మధ్యలోంచి తీసుకోవాలన్నమాట, ఈ చైన్ మధ్యలోంచి. దీనివల్ల ఏంటంటే మన ఇది పర్సు కాబట్టి మనం ఏ చిన్న కాయిన్స్ ఏం వేసినా బయట పడిపోకుండా ఈ అల్లిక చాలా దగ్గరగా ఉంటుంది. క్లాత్లా దగ్గరగా వస్తుంది. చూడండి ఎక్కడ మీకు ఎంత సాగదీసిన గ్యాప్ రాదు, ఇది టైట్గా ఉంటుంది. ఇలా అల్లుకోవాలి సెకండ్ లైన్. ఈ లైన్ చూసారు కదా, ఇలాగ రౌండ్గా వేసుకుంటూ మళ్ళీ స్టార్టింగ్ లైన్కి రావాలి. ఇలా సెకండ్ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ లైన్ సెపరేషన్ తెలుస్తుంది కదా. ఇలాగే వేరే కలర్ అటాచ్ చేసుకుందాం. అంటే రెండు లైన్లు ఒక కలర్ వేసుకుందాం. వేరే కలరు అటాచ్ చేసుకోవాలి దీనికి. ఇక్కడ నుంచి థర్డ్ లైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ పర్సు చివరి వరకు మనకి ఎంత వెడల్పు పొడవు కావాలో చూసుకుని అంతవరకు ఇలా వరుస పెట్టి కలర్స్ మార్చుకుంటూ అల్లుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఉలెన్ క్రాఫ్ట్లు నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇదే కాదు, ఫ్యాబ్రిక్ పెయింట్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకింగ్ అన్నీ ఉంటాయి. ఏ కేటగిరీ అయినా నా ఛానల్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా థర్డ్ లైన్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసి ఇదంతా కవర్ చేసుకుని ఇప్పుడు రెడ్ 2 వేసాం కదా, అలా ఎల్లో 2 వేయాలి.
ఇది చూడండి, కలర్ మార్చిన తర్వాత డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది లైన్. ఇలాగే మొత్తం చుట్టూ వేసుకోవాలి. ఇలా ఎల్లో రెండు రౌండ్లు అయిపోయాకండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రెడ్ రౌండ్ వేసుకోవాలి. ఇలా రెడ్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇది 4th లైన్. ఈ ఎల్లోలో చూసారా క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు రెడ్, ఎల్లో, రెడ్, నెక్స్ట్ ఎల్లో, ఇలా మనం రౌండ్లు ఎంత వెడల్పు కావాలో అంతవరకు వేసుకోవాలి. ఇది టోటల్గా వేసాక చూపిస్తాను. సేమ్ ఇంక దీనికి ఏం కటింగ్లు ఏం లేకుండా ఇలా డైరెక్ట్ ఒక కలర్ తర్వాత ఒకటి ఇలా అల్లుకుంటూ వెళ్ళడమే. ఇలా అన్ని లైన్లు కంప్లీట్ చేసుకోవాలండి. రెండు ప్రకారం ఒక్కో కలరును. లాస్ట్లో మాత్రం 3 లైన్స్ వేసానండి. అంటే ఈ 2 కలిపి అటాచ్ చేయాలి కదా కింద, అందుకే ఇక్కడ 3 లైన్స్ వేసాను. ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను అండి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత అంటే లెంత్ మన ఇష్టం, ఇంకెంత కావాలంటే అంత అల్లుకోవచ్చు. దీనికి సరిపోతుందండి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని తిరగేయాలి. ఓపెన్ చేసి ఇలా దీన్ని మొత్తం తిరగేయాలండి. అప్పుడు ఈ 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనకి ఎండ్ అయిందో ఇలా ఎండ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఇలా దగ్గరికి పెట్టి ఈక్వల్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఇలా సింగిల్గా అల్లాం కదా. ఇప్పుడు ఇందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి ఇలా 2 తీసుకోవాలి. 2 కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ వెనక దానిలోంచి కూడా తీయాలి. ఇలా 2 అంచుల నుంచి తీసి అటాచ్ చేసుకోవాలి. ఎక్కడ మనం అతికినట్టు కనపడదు ఇది ఇలా చేయడం వల్ల. ఇలా చూసారా, ఎక్కడ అతికినట్టే కనపడదు, క్లోజ్ అయిపోతుంది, ఎక్కడ హోల్ కూడా ఉండదు. ఇలాగే మొత్తం చివరి వరకు అల్లుకోవాలి. ఇలా చివరి వరకు అల్లుకోవాలి. లాస్ట్లో ఇక్కడ ముడి వేయాలి. చూడండి, ఎక్కడ కూడా అతికినట్టు కనపడదు దీంతో అల్లడం వల్ల. ఇక్కడ ఇది కట్ చేసుకుని ముడి వేసుకోవడమే ఇంకా లాస్ట్ ఇది. ఇలా ముడేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పర్స్ని తిరిగేయాలి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.